మునులతో సూతుడిలా అంటున్నాడు. మునులారా, మీకింతవరకు నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పిన శివగాథలను చెప్పాను. ఇంకా ఆ ప్రసంగమే నడుస్తోంది. ఒక రోజున నారదుడు తన తండ్రిని సమీపించి, శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్లాడు? కుబేరునితో స్నేహం ఎలా కలిగింది? పరిపూర్ణుడైన శివుణ్ణి ఇతర లీలావిశేషాలెట్టివి చెప్పవలసింది అని కోరగా, బ్రహ్మగారు చెప్పిన దానిని మీకు వివరిస్తాను వినండి. కాంపిల్య నగరంలో సోమయాజి కులోద్భవుడైన యజ్ఞదత్తుడనే దీక్షితుడు ఒకాయన ఉండేవాడు. ఆయన స్వయంగా యజ్ఞదీక్షను స్వీకరించిన సోమయాజి. అంతేకాదు, శ్రాతకలాపమందు వేదచోదితమైన యజ్ఞములను చేయించుటయందు బహుప్రజ్ఞావంతుడు, వేదాంగ పారంగతుడు, రాజమాన్యుడు, వదాన్యుడు, కీర్తిభోజనుడు, నిత్యాగ్నిహోత్రి, సుందరుడు. ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనే కుమారుడున్నాడు. తండ్రి అతనికి 8వ ఏటనే ఉపనయనం చేశాడు. రాజకార్య నిమగ్నుడైన తండ్రి కుమారుని విద్యా వ్యాసంగాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా దుష్టసాంగత్యం వల్ల గుణనిధి ద్యూతక్రీడా పరాయణుడయ్యాడు. తల్లితో మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించిన ధనంతో జూదమాడేవాడు. ఆ వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి స్నాన సంధ్యాధ్యనుష్ఠాలను విసర్జించాడు. అంతమాత్రమే కాదు, నీచ సాంగత్యం వలన కలిగిన తుచ్చ సంస్కారంతో వేదశాస్త్ర దేవ బ్రాహ్మణ నిందకుడయ్యాడు. స్మృతివిహిత ధర్మాలను విడిచి నిరంతరము గీతవాద్య గోష్ఠులతో కాలం వెళ్లబుచ్చుతూ వేశ్యాలోలుడయ్యాడు. నటులు, పాషండులు, భండులు, హాస్యగాండ్రు వీరే అతని కూర్మినిచ్చెలలో. తండ్రి రాచకార్యాలలోనూ గృహకృత్యములలోనూ నిమగ్నుడయుండి ఎప్పుడైనా తీరిక సమయాల్లో భార్యతో, ఓసి ఇంటిదానా, నీ కొడుకెక్కడ ఇంట్లో కనిపించటం లేదు అని ప్రశ్నించిన ప్రతిసారీ ఇప్పటివరకు పాఠం చదువుకుని ఇప్పుడే స్నేహితులొస్తే వారితో కలిసి బయటకు వెళ్లాడు అని సమాధానం చెప్పి పుత్రప్రేమతో గుణనిధి తప్పుడు ప్రవర్తనను కప్పిపెట్టేది. ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుని లాలించి హితోక్తులు చెప్పేది. గుణనిధికి 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారాదులను జరిపి గృహసూత్రోక్త విధానంగా వివాహం జరిపించాడు. వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పులేదు. ఒక రోజున తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి స్నేహార్థ హృదయంతో మృదువైన వాక్కులతో నయంగాను భయంగాను ఇలా హితవు చెప్పింది. కుమారా, నీ తండ్రి కోపిష్టి. ఈ చేష్టలు కట్టిపెట్టు. నీ విషయం ఆయనకు తెలిస్తే నిన్ను నన్ను కూడా దండిస్తాడు. ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాను. వత్సా, నీ తండ్రి ధనంచేగాక కేవలం సదాచారం వల్లనే లోకపూజ్యుడయ్యాడు. బ్రాహ్మణునికి సద్విద్య సాధు సంగమం, ఈ రెంటిని మించిన ధనం లేదు. విప్రునికి ఆస్తి విద్యయే. నీకు వీటి యందు ప్రీతి పుట్టకపోవటానికి కారణం ఏమిటి? నీ పూర్వీకులు, తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు, దీక్షితులు, సోమయాజులును. లోకంలో మన కుటుంబానికున్న పేరు ప్రతిష్టలను పాడు చెయ్యకు. దుష్ట సాంగత్యాన్ని వదిలేయి. సాధు సంగతిని అలవర్చుకో. సద్విద్యల యందు మనసు పెట్టు. బ్రాహ్మణాచారాలను పాటించు. తండ్రికి తగ్గ కొడుకని అనిపించుకో. నీకు 19 సంవత్సరాలు. నీ భార్యను చూడు. 16 సంవత్సరాల యువతి, ఉత్తమురాలు. నీ మామగారు మేనమామలు సర్వత్ర గుణశీలైతులు. నీ తండ్రిగారి శిష్యులను చూడు, వారెంత వినయ సంపన్నులు. నీ విషయం రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి దీక్షితత్వాన్ని తీసేస్తారు, శిక్షిస్తారు కూడా. అప్పుడు మనకు పూటగడవటం కూడా కష్టమవుతుంది. ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ క్రమంగా జూదగాళ్లకు అర్పించాడు. ఒక రోజున తండ్రి అయిన దీక్షితుడు వీధిలో ఒక జూదగాని వ్రేలికి ఉన్న తన వజ్రపుటుంగరాన్ని గుర్తించి వాడిని గుచ్చిగుచ్చి అడిగేసరికి వాడిలా బదులిచ్చాడు. ఓ దీక్షిత స్వామి, దీనిని నేనేమీ చౌర్యం చెయ్యలేదు. నీ కొడుకు దీనిని జూదంలో పోగొట్టుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఇంక చీరలు, సొమ్ములు చాలా ఉన్నాయి. ఆ వరుసలో ఈ నగరంలో అతనితో సమానమైన జూదగాడు లేదు. నీతో సమానమైన శ్రోత్రియుడు లేదు. అసలీ విషయం నీకిప్పటి వరకు తెలియనే లేదంటే అదే ఆశ్చర్యంగా ఉంది. మొదటిసారిగా తన కుమారుని దుష్ప్రవర్తనను గూర్చి ఒక జూదరి నోట విన్న దీక్షితుడు సిగ్గుతో తలను, భుజములను కూడా వంచుకొని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యను పిలిచి ఇలా అన్నాడు. ఓసి సోమిదేవమ్మ, ఇలారా. గుణనిధి అయినా నీ కొడుకెక్కడా? సరే, ఆ భ్రష్టునితో నాకేం పని? రాజుగారు నాకిచ్చిన రత్నాంగుళీయకాన్ని తైలాభ్యంగన వేళ చిరునవ్వులు చిలికిస్తూ గిలిగింతలు పెట్టి ఏది? ఇలా ఇవ్వండి, నే భద్రపరుస్తాను అని తీసుకొన్నావు, గుర్తుందా? ఏది? ఆ ఉంగరం ఇప్పుడెక్కడుంది? వెంటనే తీసుకునిరా. ఆ మాటలను విన్న సోమిదేవమ్మ భయపడి పైకి గాంభీర్యాన్ని నటిస్తూ ఇలా అంది. నెత్తిమీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. స్నానానికి ఏర్పాట్లు చేశాను. ముందు స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకుని భోజనం చెయ్యండి.
ఆ ఉంగరాన్ని ఎక్కడో భద్రంగా దాచాను. వెతుకుతాను. ఇప్పుడు దానికేం తొందర ఉంటుంది? ఎక్కడో కొడుకు చెడునడతను ఇంకా కప్పిపెడుతున్న తల్లి అవివేకపు పల్కులకు ఆగ్రహోదగ్రుడైన దీక్షితుడు శిఖను ఝాడించి పంచె పైకేగకట్టి ఉత్తరీయాన్ని దులిపి మొలకు చుట్టి యజ్ఞోపవీతాన్ని సవరించి దక్షిణ బాహును పైకెత్తి అంగుళి స్ఫోటనం చేసి సోమదేవమ్మ వైపు తిరిగి తర్జనితో నిర్దేశించి కండ్ల మెరుపులు కురియ పండ్లు పటపట కొరుకుతూ భార్యతో ఇలా అన్నాడు. ఓ సోమిదేవమ్మ, చాలు, నీ మాయమాటలు కట్టిపెట్టు. వాణ్ణి గురించి నేనడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్నే పలుకుతూ వచ్చావు. హంసల బారు అంచు, మామిడి చిగురు రంగు పైటంచు, జలతారు పట్టుచీర ఏది? రాళ్లు పొదిగిన బంగారు గిన్నె ఎక్కడా? 3 పేటల పట్టుతో నేసిన నా పట్టుపంచి ఏ జోదరి కట్టుకుంటున్నాడో గదా? దక్షిణ దేశం నుండి తెచ్చిన ఇత్తడి పాత్ర, గౌడ దేశం నుండి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడున్నాయి? జీవకళలుట్టిపదే దంతపు బొమ్మ ఏ వేశ్యామందిరంలో ఉంది? అవన్నీ సరే, వివాహ సమయంలో నీ వ్రేలికి అలంకరించిన రత్నాంగుళీయకం తెచ్చి చూపించు. కులస్త్రీవైన నీపై కోపించటం తగదు. కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు. నీళ్లు తీసుకొనిరా. వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలేస్తున్నాను. వాడు నా కొడుకు కాదు. నువ్వు నా సహధర్మచారిణివి కాదు. పునర్వివాహం చేసుకొన్నాకనే నా భోజనం. ఈ విధంగా పలికి స్నాన సంధ్యాద్యనుష్ఠానాలను నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రోత్రియుని కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడయ్యాడు యజ్ఞదత్తుడు. తీవ్రమైన ఆగ్రహంతో అలా శపథం చేసిన తండ్రిని చూచి భయపడిన దీక్షిత పుత్రుడు ఇల్లు విడిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఉత్తరీయంతో శిరసు కప్పుకుని నడక సాగిస్తూ తనలో తానిలా మథనపడసాగాడు. ఆహా, ఏమాశ్చర్యం! దీక్షిత వంశంలో పుట్టిన నాకీ వ్యసనాలెలా అంటుకున్నాయి? నా వద్ద ధనం లేదు, పోని విద్యాగంధముండా అంటే అది ముందే లేదు. దేశాంతరమందున్నవాడికి విద్య ఉత్తమ స్నేహితుడు కదా. ధనహీనునికి సుఖాలు ఆమడ దూరంలో ఉంటాయి. గమ్యం లేని ఈ నడక ఎంతవరకు పోగలను? ఇలా మనస్సులో కుములుతూ కొన్ని రోజులు నడక సాగించాడు. ఒకరోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తుండగా ఇంతలో సూర్యాస్తమయం కావచ్చింది. దూరంగా శివాలయ గోపురం కనిపించింది. వడివడిగా నడిచి ఆలయం వద్దకు చేరుకుని చెరువు గట్టుమీదనున్న చెట్టు క్రింద కూలబడ్డాడు. తెలియకుండానే కునుకు పట్టింది. తెల్లవారింది. ఆ రోజు శివరాత్రి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఉచ్చేశ్వరంతో శివనామ స్మరణ చేస్తున్న భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తోంది. ప్రొద్దు కకబలాడింది. గుణనిధి కడుపులో ఆకలి కొరకొరలాడింది. అప్పుడిలా అనుకున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి ప్రొద్దుటే వడపిందెలతో పెరుగన్నం పెట్టేది. ఇప్పుడెవరు పెడతారు? లోకంలో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదుగదా. ఇలా అమ్మ చేసిన ఉపచారాలను స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా బ్రతకకుండా ఆకలిని సృష్టించిన బ్రహ్మ అపచారాన్ని నిందిస్తూ క్షుద్బాధ నివారణోపాయాలను కళ్ళు మూసుకుని తదేక ధ్యానంతో చింతిస్తూండగా నానావిధ రుచిర పదార్థ పక్వాన్న ఘుమఘుమ వాసనలు గుణనిధి నాసాపుటాలకు సోకాయి. కళ్ళు తెరిచి చూచేసరికి ఒక పరమ మహేశ్వరాచార సంపన్నుడు స్వజనంతోనూ పరిచారకులతోనూ కలిసి అనేక మధుర భక్ష్యాలను శివనైవేద్యం నిమిత్తం తీసుకొని వెడుతూ కనిపించాడు. నివేదనానంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను పరిగ్రహించవచ్చు కదా అని ఆశించి శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిలా శివనామ స్మరణ చేస్తూ పూజయ్యే వరకు చూస్తూ కూర్చున్నాడు. వివిధ నృత్య గీతాలతో శివుణ్ణి ఆరాధించి మహానివేదనానంతరం భక్తులు అలసి నిద్రించాడు. ఇదే అదనుగా గుణనిధి గర్భగుడిలో ప్రవేశించి మందప్రభతో వెలుగుతున్న దీపకాంతుల మధ్య భక్ష్యాలను గుర్తించలేక ఉత్తరీయాన్ని చించి అంచును వత్తిగా చేసి దీపప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను ఏరి కొంత తిని కొంత మూట కట్టుకుని త్వరగా బయటకు వెడుతుండగా చీకట్లో కాలు తగలగా నిద్రిస్తున్న వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి అతన్ని పట్టుకుని గట్టిగా మొత్తారు. దెబ్బలకు తాళలేక ప్రాణాలను విడిచాడు దీక్షిత పుత్రుడైన గుణనిధి. అతడిని యమలోకానికి తీసుకొని వెళ్లే నిమిత్తం పాసముద్గర పాణులై యమభటులు వచ్చారు. ఇంతలో చిరుగంటల మాలలు చేతిలో త్రిశూలంగల శివగణాలు అక్కడ సాక్షాత్కరించాయి. వర్ణాశ్రమాచార ధర్మాలను తప్పి సంచరించిన పుణ్యపాప వివక్షలేని ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు వాదించారు. దానికి ప్రత్యుత్తరంగా శివదూతలు ఇలా బదులిచ్చారు. ఓ యమకింకరులారా, సూక్ష్మమైన శివధర్మాలను వివరిస్తాం వినండి. ఈతడు శివరాత్రినాడు ఉపవాసముండి జాగరణ చేశాడు. శివనామ స్మరణ చేస్తూ శివపూజను కళ్లారా చూశాడు. దీపాన్ని వెలిగించాడు. శివప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించిన వాడెవడైనా
శివసాలోక్యాన్ని పొందగలడు. ఈతడు కొంతకాలం శివలోకంలో ఉండి ఆపై పుణ్యఫలంచే కళింగరాజుగా జన్మిస్తాడు. పొండి, ఈ విషయాన్ని మీ ఏలికకు వివరించండి. ఆ మాటలకు బదులాడలేక యమదూతలు వెళ్లి యమునకు విన్నవించగా యముడు ఇలా అన్నాడు: భటులారా, మీరు శివభక్తుల జోలికి వెళ్లకండి. విభూతితో త్రిపుండ్రములను ధరించిన వారిని, శరీరమంతా భస్మం పూసుకొన్న వారిని, రుద్రాక్ష జటాధారులను, శివవేషధారులను మీరు యమలోకానికి తీసుకుని రాకండి. మునులారా, ఇది శివభక్తి మహిమ. తరువాత కథను చెబుతున్నాను వినండి అంటూ సూతుడిలా చెప్పసాగాడు. ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు గుణనిధి. అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి కొంతకాలం తరువాత అరిందముడనే పేరుగల కళింగరాజుకు కుమారుడే జన్మించాడు. అతని పేరు దముడు. పూర్వజన్మ సంస్కారం చేత బాల్యం నుండే శివభక్తి అలవడింది. అతను రాజ్యాధికారాన్ని పొందగానే రాజ్యమంతటా శివధర్మాలను ప్రచారం చేసి అనేక నూతన శివాలయాలను నిర్మించాడు. వాటిలో నిత్యధూప దీప నైవేద్యాలకు తగిన ఏర్పాట్లు చేశాడు. బ్రతికి ఉన్నంతవరకు శివభక్తి తత్పరుడై పూర్ణజీవితాన్ని అనుభవించిన దముడు మరణానంతరం రత్నదీపకాంతులకు నిలయమైన అలకానగరానికి ప్రభువై కుబేరనామంతో దిక్పాలకుడయ్యాడు.